హాయ్ చిన్నారులు, రండి రండి, చక్కగా కూర్చోండి. మీకు ఇంకో కథ చెప్తాను, కొత్త కథ చెప్తాను. అయితే ఒక అనగనగా ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు పిసినారితనం ఎక్కువ. అయితే ఆ రాజు ఏం చేస్తాడంటే తనకున్న డబ్బంతా భూమి లోపల ఉమ్, ఒక రూమ్ కట్టి దాంట్లో ఆ ధనాన్ని దాచుకోవాలని చెప్పి ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి ఒక శిల్పిని పిలిచి నా ధనం ఎవరు తెలవకుండా ఉండేటట్టుగా ఒక భూమి లోపల ఒక రూమ్ కట్టమని అడుగుతాడు. అడిగితే ఆ శిల్పి సరే అని చెప్పి ఆ రూమ్ కట్టి ఏం చేస్తాడంటే రాజు పోవడానికే ద్వారం కాకుండా రాజు తెలవకుండా కొన్ని పలకలను పక్కకు జరిపి తీసేటట్టుగా ఇంకో ద్వారం కూడా ఏర్పాటు చేస్తాడు. ఆ ద్వారం ఎందుకంటే తన స్వార్థానికి. తను బీదవాడు. అయితే తనకి 2 కొడుకులు ఉంటారు. ఆ కొడుకులకు ఇంకో ద్వారం ఇలా పెట్టాను రాజు దగ్గర అని చెప్పేసి ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ శిల్పి కొడుకులు ఏం చేస్తారంటే తనకు ధనం లేనప్పుడల్లా వచ్చి తండ్రి చెప్పిన తొవ్వన వచ్చి ధనం తీసుకొని పోవడం మొదలు పెడతారు. అలా తీసుకుపోతూ ఉంటే రాజు రోజు పొద్దున్నే లేవగానే ఒకసారి ధనాగారానికి వెళ్ళి తన ధనం ఉండదా లేదా అని చూసుకునేటోడు రోజు. అలా చూసుకుంటే కొన్ని రోజులకు ధనము తగ్గినట్టు అనిపిస్తుంది రాజుకు. అనిపించి రాజు ఏం చేస్తాడంటే అరే భటులకు వాళ్ళకి మంత్రికి చెప్తాడు అన్నట్టు, మా ధనాగారం నుంచి ధనం పోతున్నది, మీరు కావాలి కాసి పట్టుకోవాలి అని చెప్పి అనేసరికి రోజు మామూలుగానే 2 అన్నదమ్ములు వస్తారు, కావలసిన ధనం తీసుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతుంటే రాజు ఏం చేస్తాడంటే ఆ ద్వారం దగ్గర ఒక కత్తుల బోను పెట్టిస్తాడు. కత్తుల బోన్ దగ్గర చక్కగా అన్నదమ్ములు 2 ఆ బోన్లో చిక్కుకుంటారు. బోన్లో చిక్కుకున్న తర్వాత ఇంకా ఆ రాజుకు తెలియకుండానే ఆ బోన్ల నుంచి బయటపడి ఆ బోన్లో ఎవరన్నా చూస్తే వీళ్ళను మమ్మల్ని 2 అన్నదమ్ములు అని చెప్పి గుర్తుపడతారని చెప్పి తమ్ముడు చెప్తాడు అన్నయ్యకు, నా తల నరికేసి మొండెం అక్కడ పడేసి నా తల ఇంటికి తీసుకొని పోమని చెప్తాడు అన్నకు. అలాగే అని చెప్పి అన్నయ్య తల తీసుకొని పోతాడు ఇంటికి తీసుకుపోయిన తర్వాత తల్లి ఒకటే రాజు ఏం చేస్తాడు, తల లేదు మొండెం మాత్రం ఉన్నది కదా, ఆ మొండాన్ని తీసి రాజకోట గుమ్మానికి వేలాడగట్టి ఈ శరీరం ఉన్నవాడు దొంగ, వీడిని దొరికించుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాడు, వస్తే పట్టుకొని నేను నాకు వట్టియాలి అని చెప్పి భటులకు చెప్తాడు. చెప్పేసరికి నిజంగానే ఆ అన్న తల తీసుకొని ఇంటికి పోతాడు. పోయిన తర్వాత తల్లి ఒకటే ఏడుస్తుంది అన్నట్టు, నా కొడుకు తల ఒకటే తీసుకొచ్చిన మొండెం కూడా తీసుకురమ్మని చెప్పి ఆ 2 అన్నదమ్ముల తల్లి ఏడుస్తుంది. ఏసరికి మళ్ళీ కొడుకు వచ్చి కోట గుమ్మానికి కట్టిన మొండాన్ని ఇప్పుకోపోదామని చూస్తాడు. అక్కడ బట్టలు ఉంటారు. ఆ బట్టలు ఉండేసరికి ఆ బట్టలకు ఏం చేస్తాడంటే బాగా సారా అవి ఏవేవో తాగిపిచ్చి వాళ్ళ మత్తులో ముంచి రాజుకు తెలియకుండానే ఆ మొండాన్ని కూడా తీసుకొని పోతాడు ఆ శిల్పి కొడుకు, పెద్ద కొడుకు. తీసుకుపోయిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే తల తీసుకుపోయిండు, మొండెని తీసుకుపోయిండు, వీరు చాలా హుషారైనోడు ఉన్నాడు దొంగ, వీడిని పట్టుకోవాలని చెప్పి తన కూతుర్ను ఎరగా పెట్టి ఇట్లా రహస్యంగా ఇట్లాంటి పనులు చేసే నిగూఢంగా పనులు చేసే మనిషి ఎవడన్నా ఉంటే నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటుంది అతన్ని అని చెప్పి చాటింపు వేయిస్తాడు. చాటింపు వేయించేసరికి వాడు ఇది చూస్తాడు. చూసి ఇక్కడ వచ్చి ఆ రాజు కూతురుతోటి నేను ఇట్లా తల నరికేయడము మొండెం తీసుకుపోవడము అన్నీ ఆ రాజు కూతురుకు చెప్పి నేను అయినా సరే అట్లా టైంలోనే మీ నాన్న నాకు ఇస్తా అంటే నేను పెళ్లి చేసుకుంటా, లేకుంటే నేను చేసుకోనని చెప్తాడు. చెప్పేసరికి ఆ కూతురు ఏం చేస్తాడు, రాజు ఏం చేస్తాడంటే వీడు తల మొండెం 2 తీసుకుపోయినాడు, వీడు ధనాగారం తీసుకుపోయినాక వీడిని శిక్ష చేస్తా అని అవుతాడంటే వాడు బయటపడాడని చెప్పి నేను అలా చేసిన వాడు నాకు ఇష్టమే, నాకు అట్లాంటి గూఢచారి నాకు కావాలి, ఎలాంటి శిక్ష అయ్యాను అని చెప్పి చాటింపేస్తాడు. చాటింపేసేసరికి వాడు వస్తాడు, వచ్చి తల మొండెము నా దగ్గరనే ఉన్నది రాజా, నువ్వు ఇప్పుడు ఏం శిక్ష చేస్తావో ఇయ్యి అంటాడు. అంటే నేను శిక్ష చేస్తే నేను తల మొండెం నువ్వు వేరు చేసి 2 కూడా తీసుకుపోయినావు కదా, అవి తీసుకుపోయిన వీడికి ఇప్పుడు నేను నీ తల తీసేస్తా, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతాడు రాజు ఆ శిల్పి కొడుకుని. అడిగే వరకు ఆడేమంటాడంటే నువ్వు ఎట్లయినా రాజువే, నీకేం తిరుగుండదు, నీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్ట తల తీసినా సరే ఏం చేసినా సరే నాకేం ఇబ్బంది లేదు, నాకేం బాధ లేదు, మీ బట్టలు కూడా మీరు ఏం చెప్తే అమలు చేస్తారు కదా, తల తీసేయండి అంటాడు. తల తీసేయండి అన్నప్పుడు అప్పుడు రాజు ఏంటంటే వీడు చాలా ధైర్యశాలి, ఇట్లాంటి అఘాయిత్యమైన పనులు చేసి కూడా ధైర్యంగా ఉంటుండంటే రాజులకు కావాల్సిన ధైర్యం వీడి దగ్గర ఉంది కనుక నా కూతుర్ని వానికి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి రాజు కూతురునిచ్చి పెళ్లి చేసి సగం రాజ్యం కూడా వానికి ఇచ్చేస్తాడు.
అదేమిటిదంటే వీడు చాలా తెలివై ఇట్లాంటి సాహసమైన పనులు చేసిండు కనుక వీనికి ప్రజ్ఞాశాలి అని చెప్పి ఈ కథల నీతి కథల పేరు.